మధు టీవీకి స్వాగతం. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్తో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ నటీనటులందరూ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించే మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లైంగిక వేధింపులు అంతటా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే పలువురు నటీనటులు మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మహిళల రక్షణకు మద్దతు తెలుపుతున్నారు. 2 వారాల విరామం తర్వాత ఇటీవల మలయాళ నటీనటుల సంఘం పదవికి రాజీనామా చేసిన మోహన్ లాల్, జయసూర్య, సిద్దిక్ వంటి ప్రముఖ నటులపై లైంగిక ఫిర్యాదులు వచ్చినప్పుడు అనేక ప్రశ్నలకు సంచలన సమాధానాలిచ్చారు. ఈ ఘటన తర్వాత కేరళ నటీనటుల సంఘంలోని మొత్తం 17 మంది సభ్యులు తమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకున్నారు. ఈ వివాదంలో పలువురు ప్రముఖ నటీనటులు ఇరుక్కున్న వేళ నటి రాధికా శరత్ కుమార్ ఈ రోజు పలు విస్మయకర వ్యాఖ్యలు చేశారు. మలయాళ సినిమాల విషయానికి వస్తే నటీమణులు ఉపయోగించే క్యారవాన్లలో కెమెరాలు ఉంచుతారని, ఆ కెమెరాల్లో అన్నీ రికార్డవుతాయని వెల్లడించడం తీవ్ర కలకలం రేపింది. అంతేకాకుండా నటీమణులు అడ్జస్ట్ కాకుండా చెప్పుతో కొట్టాలి అంటూ నటుడు విశాల్ పిలుపునివ్వడంపై నటి రాధిక స్పందిస్తూ, పెద్ద వ్యక్తులను చెప్పుతో కొడితే అంత బాగుంటుందా? ఆ తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో ఆలోచించరా అని ప్రశ్నించారు. నటీనటుల సంఘం నాయకుడిగా విశాల్ మాట్లాడి ఉండాల్సిందేంటి? నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటా అనాలి. నటీమణులతో అనుచితంగా ప్రవర్తించేవారిని విశాల్ చెప్పులతో కొడతాడా అని రాధిక ప్రశ్నించారు. విశాల్ చెప్పినది అర్థలేని విషయం. ఇది ఒక నాయకుడి ప్రసంగమా? నిజం మాట్లాడే ధైర్యం మహిళలందరికీ ఉండదు. మీరందరూ నటీనటులు మరియు నిర్మాతలు కలిసి వచ్చి మాకు మద్దతివ్వండి. అప్పుడందరం కలిసి ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయించుకుందాం అని రాధిక అన్నారు.